నమస్కారం అందరికి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. 17th రోజు మనకు నిర్జల ఏకాదశి ఉండే, ఆ రోజు కర్ర పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి 12 రోజులు అయిపోయింది. ప్రతి ఒక్కరు అయితే నాకు కాల్ చేస్తున్నారు, ఏ వీడియో పెట్టినా గానీ మన గణేష్ మహారాజ్ మేకింగ్ గురించి అడుగుతున్నారు అనమాట. సో లోపల మన చైర్మన్ గారు సింగారి రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. అన్నతో మాట్లాడతా అండ్ మీకు కంప్లీట్ అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈ పర్టికులర్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను. అందరూ ఒకసారి జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి. ఇదే మండపం అనమాట. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే ఫుల్ ఇక్కడ హల్చల్ ఉండే. చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి మేకింగ్ అయితే చూసారు అండ్ చాలా మంది యూట్యూబర్లు కూడా కవర్ చేశారు అనమాట. ఈసారి చాలా గ్యాప్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు అయితే అడుగుతున్నారు అసలు వర్క్ ఎంతవరకు వచ్చింది, వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి. సో లోపల మన రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. అందరికీ నమస్తే అన్న. నమస్తే. నమస్తే బాయ్, జై శ్రీరామ్. సో అన్నతో మాట్లాడదాం. అన్నతో మాట్లాడితే మీకు ప్రతి ఒక్క విషయం అయితే షేర్ చేస్తాను. అన్న నమస్తే. జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్. బాగున్నారా? బాగున్నాను అన్న. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఈ పార్టీకి ఆల్మోస్ట్ ఆల్ మనకు షెడ్ వర్క్ అయిపోయింది, స్వామివారికి సంబంధించిన స్టాండ్ వర్క్ అండ్ మెయిన్ పోల్ కూడా కూర్చోబెట్టేశారు అన్న. ఈసారి వర్క్స్ చాలా డిలే అయిపోయినాయి. ప్రతి ఒక్క భక్తుడు అందరు అడుగుతున్నారు అనమాట, మన ఖైరతాబాద్ మహాగణపతి వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేసి. సో మీరే చెప్పండి అన్న మీ నోటితో. అందరికీ జై గణేష్ అండి. మనకు గత సంవత్సరం చూస్తే నిర్జల ఏకాదశి May 31st వచ్చింది. దాదాపు 100 రోజుల సమయం ఉండే. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే నిర్జల ఏకాదశి ఈ మంత్ 17th వచ్చింది అనమాట. 17th అంటే ఆల్మోస్ట్ 80 రోజుల సమయం ఉంటుండే. 18 రోజులు లేట్ వచ్చిందనమాట. కాబట్టి కొంచెం లేట్ అయింది. దాంతోపాటు మీరు కొన్ని ఛానళ్ళు చూస్తూ ఉన్న చిన్న చిన్న సమస్యలు ఖైరతాబాద్లో వస్తున్నాయని చెప్పేసి అందరు వింటూనే ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు. ఆయన 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టారు. ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు 1994 నుంచి 2024, అంటే అంతకుముందు కూడా ఆయన్నే ఉండే. పెద్దనాన్నగారు ఎంబడి ఈయన 2022 అక్టోబర్ 1st ఆయన స్వర్గస్థులయ్యారు. స్వర్గస్థులు అయిన తర్వాత మన ఖైరతాబాద్లో అందరికీ ఒక ఆలోచన వచ్చింది, అందరు కలిసి చేద్దామనే ఒక ఆలోచన వచ్చింది. అంటే మాకేందంటే మేము చేయాలనే ఒక సంకల్పంతో మేము ఆలోచన, వాళ్ళందరూ కలుపుకొని చేయాలన్నాం. చిన్న చిన్న సమస్యలు అనేది వచ్చాయన్నమాట. మొత్తానికి ఈరోజు డేట్ చూస్తే 71 రోజు ఏదో ఉన్న సమయం ఈ రోజుకి. 71 days. నిన్న పొద్దున్నే మరి ఖైరతాబాద్లో అందరు కూర్చొని మాట్లాడండి, ఫస్ట్ పనులను మొదలు పెట్టండి, తర్వాత మాట్లాడదామని చెప్పారు. ఏంటంటే మాది 69వ సంవత్సరం ఇట్లా చేయడము, 70వ సంవత్సరము, 70 అడుగుల భారీ వినాయకుడు. మరి 70 రోజుల సమయం ఉన్నది, 70 అడుగుల ఎత్తులో భారీ వినాయకుడు తయారు చేయబోతూ ఉన్నాము. మరి నమస్తే అండి. ఇప్పుడు ఏంటంటే మరొక 2 రోజులలో వినాయకుని పనులు స్పీడ్ అవుతాయి. ఎందుకంటే వినాయకుడిని 70 అడుగులు కావాలంటే ఖచ్చితంగా 100 రోజుల సమయం ఉంటుంది. కానీ ఈరోజు 71 రోజు ఉంది. మండే నుంచి నాకు తెలిసి వర్క్ లైన్ స్పీడ్ అవుతాయి. ఇంతకుముందు కానీ వెంటనే చేయడానికి 2 నెలల సమయం పడుతుండే. మరి ఇప్పుడు మళ్ళీ తమిళనాడులోకి 2 నెలల సమయం పడుతుండే. మనకు ఉన్నది ఇక్కడ మనకు 71 రోజు, ఇంకా 3 రోజులు తీసేస్తే 68 రోజులు. ఈ 68 రోజులలో ఇంత పెద్ద వినాయకుడిని తయారు చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. అయితే దీంట్లో ఏంటంటే ఈ వినాయకుడితో పాటు ఇంకా 2 వ్యక్తులు చెప్పుకోవాలి. ఒకటి శిల్పి రాజేందర్ గారు, దాంతోపాటు సందీప్ రాజ్ గారు. ఆయన కూడా ఏంటంటే మా నాన్నగారితో ఆయన బామ్మర్ది, మా మామయ్య అవుతారు. ఇద్దరు జర్నీ ఒక 45 సంవత్సరాలు ఇద్దరు జర్నీ, నాన్న సందీప్ అన్నది. ఇప్పుడు మాకు టాస్క్ ఏంటంటే, ఆయన పేరు ఎందుకు చెప్తానంటే వినాయకుల్లో ప్రతి దాంట్లో శిల్పి రాజేందర్ గారు, అది మామయ్య గారితో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. మరి ఈ సంవత్సరం ఏంటంటే చూసినట్టయితే మరొక మండే నుంచే వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అందరినీ కోఆర్డినేటర్ చేయాలని. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకత ఉంది. బస్తీలో ఇట్లా పెద్ద మనుషులు వచ్చారు. దాంతోపాటు బస్తీలోని యువకులు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు, మేము పార్టిసిపేట్ చేస్తామని. అందరూ కూడా ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము కూడా అన్నిటికీ ఓకే అన్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ మెచ్చే విధంగా, అందరు నచ్చే విధంగా వినాయకుని తయారు చేయాలనేది మా ఆలోచన అనమాట. ముఖ్యంగా
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు మన కిషన్ రెడ్డి గారు, సెంటర్ మినిస్టర్, వారితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రన్న గారు, విజయారెడ్డి అక్క గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, జనార్దన్ రెడ్డి గారు కుమారుడు, వీరందరూ మాకు సపోర్టు. వారితో పాటు మరి ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, ఇంకో వ్యక్తి ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారిని కూడా తలుచుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిండు అన్ని రకాలు ఏది కావాలన్నా మాకు కాల్ చేయమని చెప్పి అన్ని రకాలు సపోర్ట్ చేశారు. మరి ఈ సంవత్సరం ఏంటంటే అందరు కోఆర్డినేటర్, వారితో పాటు బస్తీలో చాలామంది పెద్ద మనుషులు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా సమస్య కొంచెం చిన్న చిన్న మానసిక టెన్షన్ కూడా ఉంది. మధ్యలో కూడా నేను కూడా బాగా హెవీ టెన్షన్ అయిపోయాను. ఎందుకంటే పనులు మాకు చిన్నప్పటి నుంచి, మేము ఎప్పుడైతే చిన్నగా ఉండో అప్పటి నుంచి కూడా మా వినాయకునికి మాకు అవినాభావం ఉండే. ఎట్లా మా నాన్నగారికి మా పెద్దనాన్నగారితో ఉండేనో, నాకు మా నాన్నగారితో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక వినాయకుని ఎందుకంటే మీరు రాత్రి యూట్యూబర్ వచ్చినా కానీ మీరు చూసినట్టయితే రాత్రి 12 గంటలకు వచ్చినా నేను అందరితో కలుస్తాను. అందరికీ తెలుసు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు అనమాట. నేను ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాను. ఎందుకంటే దేవుడు అంటే మా ఇంట్లో చాలా పిచ్చి అనమాట. మేము కరోనా టైంలో కూడా, నేను ఎందుకు చెప్తున్నా అంటే కరోనా టైంలో కూడా ఏ రోజు నేను కావచ్చు, మా నాన్నగారు కావచ్చు ఇంట్లో ఉండలేదు. ప్రజలతో ఉండి రోడ్డు పైన పేద వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాము. ఎందుకంటే అందరు కరోనా కాబట్టి ఎవరో మనుషులు మాట్లాడని రోజులు, ఆ రోజులు కూడా మేము సర్వీస్ చేసామన్నమాట. వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా మీరు చూసినట్టయితే నవరాత్రులు ఉంటాయి. నవరాత్రులు 9 రోజులు దేవునికి, అమ్మవారికి భక్తి శ్రద్ధలతోని పూజ చేస్తాం. నవరాత్రుల తర్వాత బతుకమ్మలు అవుతాయి. బతుకమ్మలు ట్యాంక్ బోర్డు పైన అంత ఘనంగా చేస్తుంటే ఒక 2 సంవత్సరాల నుంచి ట్యాంక్ బోర్డు మీద మేము అక్కడ చేయట్లేదు, పెద్ద వినాయకుని ముందే చేస్తూ ఉన్నాం. అది కూడా దానికి అందరికీ వచ్చే వాళ్ళకు కుంకుమ బర్రెలు, గణేషన్ ఫ్రేమ్స్ అవన్నీ ఇస్తాం. దీని తదుపరి 20 సంవత్సరాలు అయింది పిల్లలందరూ, పేద విద్యార్థులకు కంప్యూటర్ క్లాసెస్. మళ్ళా మీరు చూసినట్టయితే సీతారామ కళ్యాణం దాదాపు 5-6 వేల మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు దాంతోపాటు మరి హోలీ ఫెస్టివల్ ఏంటంటే మేము ఖైరతాబాద్ ఒక ప్రొసెషన్ తీస్తాము. ఇది కూడా 40 ఏళ్ళ నుంచి తీస్తాము. అందరికీ హోలీ కలర్స్. శివరాత్రి వచ్చిందంటే మేము ఇక్కడ మన గుడిలో, వినాయకుని ఉన్న గుడ్లలో ఫ్రూట్స్ కూడా పంచుతూ ఉంటాము. మరి ఎండాకాలం వచ్చిందంటే మరి చలి ఏర్పాటు చేస్తాము. మరి చలికాలం వచ్చిందంటే మేము ఏం చేస్తామంటే రోడ్డు పైన వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంచుతామంట. దాదాపు 2000 నుంచి 3000 బ్లాంకెట్స్ పంచుతూ ఉంటాం అనమాట. ఎట్లా అంటే ఇదంతా పెద్ద వినాయకుని ఆశీర్వాదము, మా నాన్నగారి ఆశీర్వాదంతో, దాంతోపాటు మరి ఖైరతాబాద్ ప్రతి ఒక్కరు సపోర్టు. ఇంకోటి పెద్ద వినాయకుడు సక్సెస్ అవుతుండు, ఇన్ని సంవత్సరాలు సక్సెస్ అయిందంటే కారణము ఒకటి ఖైరతాబాద్లో ఉన్న పుట్టిన ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నట్టే. ఏ విధంగా అనంటే ఆ 11 రోజులు వాళ్ళ ఇంటికి పోవడం కూడా కష్టం అవుతుంది. అందరూ అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే 69 సంవత్సరాలు చేసినంటే అందరి సహకారంతోనే ఇంత పెద్ద ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా శంకరయ్య వారి హస్తవాచి కావచ్చు, మరి మా నాన్నగారి హస్తవాచి కావచ్చు, ఆ వినాయకుని, పెద్ద వినాయకుని ఆశీర్వాదం కావచ్చు. ఎందుకంటే ఒక ఇంత పెద్ద వినాయకుని చేసి ప్రొసెషన్తో తీసుకోవాలనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక గల్లీలో ఒక చిన్న వినాయకుని మీరు ఏర్పాటు చేసినట్టయితే ఆ 11 రోజులు కోలాహలం ఉంటుందన్నమాట. వర్క్స్, ప్రెషర్ ఉంటుంది. కానీ మన ఖైరతాబాద్లో దాదాపు 100 రోజుల సమయం, ఒక 11 రోజులు భక్తులు బాగా భగవంతుని చూడాలంటే దాదాపు మా కుటుంబ సభ్యులందరూ, కళాకారులు, మా కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొంటారు. మన 11 రోజులు వచ్చిందంటే మా అమ్మ, మా చెల్లె అందరూ సుమారు డైలీ ప్రసాదం వండే చాలా మేము ఉంటాం. అంటే నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే ఎంటైర్ మా ఫ్యామిలీ ఖచ్చితంగా 11 రోజులు ఈడ వినాయకుని దగ్గర సర్వీస్ చేస్తారు. దాని ప్రకారం 3.5 నెలలు అందరికీ 11 రోజులు అంటే 5.5 నెలల సమయం మేము దేవుని పైన అసలు వేరే పనులు ఏం చేయడానికి అవకాశం ఉండదు మాకు. ఆ భగవంతుని మాకు ఇచ్చిన వరం అది. పెద్ద గణేశుడు ఆ శంకరయ్య గారు, మా నాన్నగారు, నేను చేసుకున్న అది అదృష్టం అది నాకు. కాబట్టి ఇంత పెద్ద గణేశుని ఎటువంటి ఆయన ఆశీర్వాదం వల్ల ఎటువంటి చెడు సంఘటన జరగకుండా 60 సంవత్సరాలు మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 69 సంవత్సరాలు చేసుకుంటూ వస్తాను. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు కూడా అందరినీ కోఆర్డినేటర్ చేస్తూ ఖచ్చితంగా మా నాన్నగారు ఏ విధంగా చేస్తుండే అదేవిధంగా అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను. ఇంకా వచ్చే భక్తులు కూడా ఉన్న టైంలో మేము ఇవ్వలేకపోతాం కాబట్టి చాలామందికి మేము రెస్పాన్స్ కాము, చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం అట్లా కాకుండా కంప్లీట్ ప్లానింగ్తో వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా మరి
అందరూ నాగేంద్రన్న గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా విజయారెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మరి కిషన్ రెడ్డి గారు కూడా ఉంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం మోడీ గారిని కూడా పిలవాలనే ఆలోచన. ఫస్ట్ రోజు పూజకు మాత్రము నాగేంద్రన్న చెప్పారు, గవర్నర్ గారితో పాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పిలుస్తామని చెప్పారు నాగేంద్రన్న గారు. ఓకే. సో మొత్తానికి ఏంటంటే ఒక సబ్జెక్ట్ చెప్పాను. మరి పనుల విషయంకి వస్తే మాత్రము మండే ఆన్వర్డ్స్ ఖచ్చితంగా రాత్రి పగలు పని చేయించి ఉన్న కళాకారులే ఎక్కువ మంది పెట్టి వినాయకుని ఇంతకుముందు ఏ విధంగా చేస్తాం, ఎంత సుందరంగా ఉంటారో ఆ విధంగా మేము తయారు చేయడానికి మేము ముందుకెళ్తాము. ఓకే. సో అన్న ఫస్ట్ మన వర్క్ స్టార్ట్ అయ్యేది కర్రలతోనే కదా. సో కర్ర పూజ అయితే అయిపోయింది. అండ్ మీరు ఎవ్రీ టైం మాకు చెప్తారు నర్సాపూర్ నుంచి కర్రలు తీసుకొస్తారు అనేసి. సో మన టీం ఏమైనా వెళ్ళిందా అన్న మరి ఇప్పుడు? చూడండి, నిన్ననే ఎప్పుడైతే మాకు బస్సు పెద్దలతో మాట్లాడిన తర్వాత సందీప్ రాజు గారు కర్ణీ గారు ఆయన చెప్పాను కదా 45 సంవత్సరాల నుంచి ఆయన భగవంతుని సేవలో ఉన్నాడు. ఆయన నిన్ననే మధ్యాహ్నం వెళ్ళారు, అక్కడ పోయి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసారనమాట. ఆల్రెడీ కట్టింగ్ అయింది, రేపు మధ్యాహ్నం దగ్గర రేపు రాత్రి వస్తుంది. కానీ మన ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చి సుధాకర్ గారు వారితో పాటు ఉన్న నర్సయ్య గారు వారి టీం అందరు కలిసి కూడా వాళ్ళందరి టీం కలిసి కూడా ఎల్లుండి మార్నింగ్ వచ్చేస్తారు, మండే మార్నింగ్ వచ్చేస్తారు. ఓకే. సో వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం వర్క్స్ అనేవి స్పీడ్ అయ్యాయి. మళ్ళీ రొటీన్ టీం వెల్డర్ నాగబాబు వారి టీం కూడా మండే రోజు మార్నింగ్ వరకు రీచ్ అయిపోతారు. వాళ్ళు కూడా రీచ్ అయిపోతారు మండే మార్నింగ్ వరకు. వాళ్ళు వచ్చిన తర్వాత 1 డే టైం తీసుకుంటారు, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది, మనకి ఈసారి టాస్క్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే 70 అడుగుల వినాయకుడిని మరి ఎప్పుడు మనం 60 అడుగులా చేసినాము, ఇంకో 10 అడుగులు పెద్ద చేస్తూ ఉంటున్నాము. అది కూడా మట్టిలో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2022లో అప్పుడు మన సివి ఆనంద్ గారు కమిషనర్ గారు, వారితో పాటు లోకేష్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ ఉండే వాళ్ళు పిలిచి మా నాన్నగారికి సందీప్ గారికి అప్పుడు చెప్పారు, ఏంటంటే పెద్ద వినాయకుడు మట్టిలో చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆయన ఆ కారణంగా ఆ రోజు మట్టిలో చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎందుకంటే అక్కడ ఉన్న మట్టిని మన కొబ్బరి నార అవన్నీ చేస్తే చాలా స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల మట్టిలో చేయడం కూడా ఏముండదు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు మట్టి వినాయకుడిలా కనిపించదు. ఆ ఫినిషింగ్ వచ్చేసరికి చాలా బాగా ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉష్క కూడా కలుపుతారు, మట్టి అట్లా చాలా ఇంగ్రీడియంట్స్ కలుపుతారు అనమాట. దానివల్ల అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. వర్షం పడ్డ మన వినాయకుడు ఎటువంటి ఇబ్బంది కలగదు అనమాట. అన్న ఒక విధంగా చూసుకుంటే 70 ఏళ్ళు 70 ఫీట్ల వినాయకుడు అంటే అసలు మనకు 70 రోజులు లేదు. అంటే క్యాల్కులేట్ చేసుకుంటే రోజుకు 1 ఫీట్ కంటే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తున్నది. సో చాలా ఛాలెంజింగ్ టాస్క్. యాక్చువల్లీ అట్లా ఉండదండి. యాక్చువల్లీ ఏంటంటే మనకు షెడ్ వాళ్ళు 15 రోజులు టైం తీసుకుంటారు. ఓకే. అయితే మా వెల్డర్లు 2 నెలలు టైము. మన ఫినిషింగ్ వర్క్ తమిళనాడు ఒరిస్సా వీళ్ళందరూ కూడా 2 months వర్క్, అంటే ఆల్మోస్ట్ 8 to 9 weeks వర్క్ చేస్తారన్నమాట వాళ్ళు. ఓకే. సో ఈసారి ఏంటంటే అందరు ఎట్ ఏ టైం వచ్చేస్తారు వర్కర్స్. ఓకే. అందరు ఎట్ ఏ టైం వస్తారన్నమాట. తమిళనాడు వర్క్ తీసుకుంటారు, మళ్ళీ వెల్డర్ వర్క్స్ చేస్తూ ఉంటారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తాం ఖచ్చితంగా. వాళ్ళని 2 నెలల అయ్యే వరకు 1 monthలో కంప్లీట్ చేయాలనేది టాస్క్ అనమాట. ఓకే. ఇప్పుడు మనకు 10 daysలో కంప్లీట్ షెడ్ అన్ని కంప్లీట్ చేసేస్తారు నర్సే వాళ్ళు. నెక్స్ట్ 10 daysలో ఇన్ బిట్వీన్ ఈ వర్క్ స్టార్ట్ అయ్యే లోపలనే వెల్డింగ్ వర్క్స్ అన్ని సామాన్ వచ్చేస్తాయి. 3 daysలో వెల్డింగ్ సామాన్ వచ్చేస్తాయి. వాళ్ళు కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తారన్నమాట. మార్నింగ్ అవుట్ హార్డ్ వర్క్, నైట్లో ఫుల్ వెల్డింగ్ అనేది ఒక ఆలోచన అనమాట. సో స్టీల్ ఎక్కడ నుంచి వస్తుందన్న? స్టీల్ వచ్చేసేమో ఎప్పుడు మనం సిగ్నల్ నుంచి తీసుకొస్తాము. ఓకే. ఈసారి పెద్ద మనుషులు కూడా ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి తీసుకురావాలని ఆలోచన అనమాట. ఓకే. ఓకే. సో అందరము వెయిట్ చేస్తున్నాం అన్న, మేము కూడా రోజు వస్తాము, అప్డేట్ ఇస్తాం స్వామి వారిది. సో పోస్టర్ ఎప్పుడు ప్లాన్ ఉండవచ్చు అన్న? డిజైన్ గురించి ఇంకో 15 రోజులు టైం పడుతుందండి. ఆల్రెడీ మీరు అందరు ఆలోచిస్తారు, అంతకంటే ఎక్కువ నాకు టెన్షన్ ఉంది. ఎందుకంటే ఇది పుట్టినప్పటి నుంచి మాకు వచ్చినది ఒక అదృష్టం. చెప్పాను కదా, మైండ్ బ్లాక్ ఏ ఉంది, అన్నం పోతలేదు, పని స్టార్ట్ అయ్యలేదు, నిద్ర వస్తలేదు, పని స్టార్ట్ అవుతలేదు, అంత టెన్షన్లో ఉన్నాం మేము కూడా. మొత్తానికి ఎండ్ ఆఫ్ ది డే నిన్న పడ్డది. ఆ వినాయకుని అనుగ్రహం వల్ల, దేవదేవుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా ఈ దేవుడు వచ్చే కోరికలందరికీ తీర్చాలి. ఆ దేవుడు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా కంప్లీట్ కావాలని కూడా నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను, దేవుని మొక్కుతా ఉన్నాను. దాని తగ్గట్టు కూడా ఏమైనా దోషాలు తప్పలేదు కూడా పూజ చేయాలని ఒక ఆలోచన కూడా ఉంది. ఒక పెద్ద హోమం చేసి కూడా అనే ఆలోచనలు ఉంది. ఖచ్చితంగా అది కూడా చేసేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ దేవుడు ప్రపంచం మొత్తం చూసే విధంగా, ఖైరతాబాద్ చూసే విధంగా ఈ సంవత్సరం చేయాలనేది ఒక ఆలోచన అనమాట. ఖచ్చితంగా అనమాట. ప్రపంచం ఇంతకుముందు వినాయకుడు అంటే ఇక్కడ ఖైరతాబాద్ అనే విధంగా ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ప్రపంచం మొత్తం చూసి అందరు నచ్చే విధంగా భగవంతుని కొద్ది రోజులలో పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. మండే ఆన్వర్డ్స్ అనుకుంటాను
తొందరనే స్పీడ్ వర్క్ చేస్తాం. ఓకే. సో అన్న ఒక విధంగా చెప్పాలంటే 17th రోజు నిర్జల ఏకాదశి ఉండే, అండ్ మీరు మండే అంటున్నట్టే 2nd జూలై ఆ రోజు వచ్చేసి యోగిని ఏకాదశి. సో ఏకాదశి రోజు మనకు కర్ర పూజ జరిగింది. నెక్స్ట్ ఏకాదశి అంటే ఇప్పుడు వచ్చే ఏకాదశి రోజు మన పనులు స్టార్ట్ అయిపోతాయి అనేసి మేము కూడా కోరుకుంటున్నాం అన్న. మేము కూడా అందరం వెయిట్ చేస్తున్నాం. మనం ఈ 2024 ఎప్పటికి చరిత్రలో అందరికీ గుర్తుండాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది ఒక సంవత్సరం జీరోని స్టార్ట్ అయ్యి 70 సంవత్సరాలు జరుగుతుందండి. అనితర సాధ్యం. అది నేను అనుకుంటాను, మేము ధర్మంగా చేసినామని మేము అనుకుంటాము. ఆ ధర్మం అనేది 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని నడిపిస్తుంది. 100% 70 సంవత్సరాలు నడిపిస్తుంది. ఇది అయిన తర్వాత నాకు పక్కకు షాప్ ఉంది. ఆ షాపు ప్లస్ కంప్యూటర్ ఇవే సర్వీస్ చేస్తూ ఉన్నాం మేము. ఖచ్చితంగా ఆ దేవదేవుని అనుగ్రహంతో 100 సంవత్సరాలు కూడా చేస్తాం. ఇంకా 30 ఏళ్ళు కూడా బరాబర్ అది మా చేతులతోనే నడుస్తుందని 100% అనుకున్నాను. ఎందుకంటే చెప్తాను కదా, ఒక వ్యవస్థ 70 సంవత్సరాలు నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుని ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలి. తర్వాత ఆ దేవదేవుడు అనేటువంటి వినాయకుని ఆశీర్వాదం ఉంటుంది. దాని తర్వాత ఈ 70 ఏళ్ళు ఎప్పుడు మాట్లాడినాం, నెక్స్ట్ 30 ఏళ్ళకి ఇదే రామకృష్ణ పాపం. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూసి రామకృష్ణ మేము ఇక్కడనే ఉంటాం, నేను ఇక్కడనే ఉంటానొచ్చు. చెప్పలేం రేపు ఎవరు ఉంటారో ఉండరో తెలియదు, గ్యారంటీ లేదు. మనుషులు అనేది శాశ్వతం అనేది ఎవరు కాదు, నెక్స్ట్ నిమిషం ఏమో తెలియదు. కానీ ఆ భగవంతుని ఆశీర్వాదం ముడిస్తే మళ్ళీ ఈయన మేము గణేషుని చేస్తాం. 70 ఏళ్ళ 100 సంవత్సరం కూడా మేము ఇదే. నాకైతే గట్టి నమ్మకం ఉందన్న, 100 years సెలబ్రేషన్స్ టైంలో కూడా మనం అందరం ఉంటాం హెల్తీగా. అది అన్నగా ఎందుకంటే ఈ రోజుల నెక్స్ట్ నిమిషం ఏమైతే జరగదు, మన ఈ తలరాత ఎట్లుంటుందో చెప్పలేం. కానీ ఖచ్చితంగా మాకు ఆ దేవుడు ఆ అవకాశము ఇదే విధంగా ఇచ్చితే మాత్రం 100వ సంవత్సరము 100 అడుగులు కూడా చేస్తాను నేను. ఆ నమ్మకం మాకుంది. సో థ్యాంక్ యూ రాజ్ కుమార్ అన్న. ఇంకా భక్తులకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఏఆర్ కన్నా చాలా నుంచి బయట అడుగుతున్నాడు. ఎందుకంటే నేను చెప్పాను అంటే నేను ఇచ్చే పరిస్థితిలో లేను, చాలా టెన్షన్లో ఉన్నానని. 10 times నేను దాటేశాను. మొన్న కూడా మేము ఒక 4-5 hours ఛాయ్ దగ్గర తిరుగుతూనే ఉన్నాము. ఏం చేయాలని తిరుగుతూనే ఉన్నాము. నేను చెప్పాను, నేను ఇచ్చే నా మైండ్ సెటప్ అనేది ఇంకా అది లేదు, క్షమించాలని చెప్పి నేను అన్న. రాజాన్న ఇంకోటి ఏంటంటే మేము కూడా చిన్న ఉన్నప్పటి నుంచి ఖైరతాబాద్ వినాయకుని పేపర్లలో చూస్తుంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటుండే. బట్ మీతో మాట్లాడడము, మన టీంతో కలవడం నాది ఇది 5వ సంవత్సరం. 2020లో కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మట్టి విగ్రహం పెట్టానమాట. నేను అప్పుడు ఒక భక్తుని లెక్క వచ్చి ఒక వీడియో తీసిన. సో నా యూట్యూబ్ కెరియర్ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిందంటే మా ఖైరతాబాద్ మహాగణపతి అనుగ్రహమే అనమాట. సో ఇది నా 5వ సంవత్సరం అన్న. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. ఒక పని మీద ఒక అతనికి వెళ్తే లడ్డు ప్రాముఖ్యత అనేది చెప్పారనమాట. లడ్డు విషయం వచ్చినప్పుడు ఒక ఆమె మద్రాసు నుంచి వచ్చిందంట. మద్రాసులో ఢిల్లీ ఏదో ప్లేస్ చెప్పారనమాట. అక్కడ ఉన్న లడ్డు అప్పటి నుంచి లడ్డు గురించి అందరూ ఇష్యూ అవుతుంటే ఆ లడ్డు పీస్ తీసేసుకొని దుమ్ములో కింద పడ్డ లడ్డు పీస్ తీసుకొని ఊపి కళ్ళకు అతుకొద్దిందంట. అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి ఏమన్నారంట, ఏందమ్మా కింద పడ్డ లడ్డు తీసుకున్నావు అంటే, మీకు దాని ప్రాముఖ్యత తెలియదండి అంటే. నా ముంగట ఇద్దరు అధికారులు మాట్లాడిన విషయం అనమాట. మీకు ఏం తెలుసు అండి, దాని తెలియదు. ఇక్కడ ఉన్న గణేషుని మొక్కడం వల్ల మాకు అంతా మంచి జరిగింది. నా కూతురు డాక్టర్ అయింది, నాకు పిల్లలు కాకపోతే పిల్లలు అయ్యారు, మేము మంచి ఇల్లు కొన్నాం, మంచి సెటిల్ అయ్యామని చెప్పిన పోలీస్ అధికారి కూడా నాతో ఏమన్నానంటే, అన్న వాళ్ళకు కాదన్నా నాకు కూడా మంచి జరిగింది అని ఒకటి చెప్పడం. ఎందుకంటే చెప్పడమో చెప్పేందంటే అది భగవంతుని దయ. నమ్ముకున్న దేవుడు ఉంటాడు, నమ్మని వాళ్ళకు ఉంటాడు, అంతే. సింపుల్ లాజిక్. నమ్మితే దేవుడు నమ్ముకున్నాడంటే నమ్మకం ఉంటుంది, నమ్మని వాళ్ళకి ఏముండదు, అంతే. మనం తిరుపతి పోతాం, అన్ని కోరికలు మొక్కుతాం, అయితే దేవుడు అనుకుంటాం. అట్లా ఏం లేదు. ఒక పవర్ అనేది ఒక 69 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు నాకు దేవుని కూడా అదే ఇప్పుడు పరీక్ష అనమాట నాకు కూడా. ఎందుకంటే మేము చేస్తున్నాం 69 సంవత్సరం, 70 సంవత్సరం నా చేతుల మీద అవుతుందా లేదా అనేది కూడా నాకు పెద్ద టాస్క్. చూద్దాం, అది కూడా చూద్దాం. సో థ్యాంక్ యూ అన్న, ధన్యవాదములు రాజ్ కుమార్ అన్న. మేము కూడా మా తరఫు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే మేము కూడా నెక్స్ట్ 70 days ఇక్కడనే ఉంటాం ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరు మిత్రులు నాకు చాలా క్లోజ్ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే నేను ప్రతి అక్కడ వచ్చే టీవీ యాంకర్ కావచ్చు, వాళ్ళు ఎంత శ్రమ పడతారు, మేము ఏ విధంగా శ్రమ పడతారని అందరూ తెలుసు. యూట్యూబర్కి అయితే స్పెషల్ ఇంకెక్కువ తెలుసు. నాకైతే అందరూ ఒక 10 సంవత్సరాల నుంచి అందరూ మిత్రులు అందరూ చాలామంది చూస్తుంటారు, నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు అందరూ. వాళ్ళందరూ కూడా నేను ఏఆర్కే అన్న టీవీ అందరికీ నేను అందరికీ డైరెక్ట్ చెప్పలేకపోవచ్చు. ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా నాకు అదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, రాజ్ కుమార్ అన్న ఫైనలీ రివీల్ అయితే వేసేసిండు. యోగిని ఏకాదశి అంటే 2nd జూలై మండే రోజు అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ నా ఊహా చిత్రం అనేది చెప్తున్నాను. సో స్వామివారు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉంటాడు,
పైన మనకు 5 పడగల పామ్ శేష్నాగ్. సో నేనేమనుకుంటున్నానంటే స్వామివారి రైట్ సైడ్కి వచ్చేసి మన అయోధ్య రాముడు వస్తాడు, రామ్ లల్లా, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన పూరి జగన్నాథ్, జై జగన్నాథ్ వస్తాడు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను రోజు ఒక అప్డేట్ అయితే ఇస్తాను మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ది మేకింగ్ది. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఎట్లయితే నాకు 2020 నుంచి సపోర్ట్ చేస్తున్నారో అట్లనే 2024లో కూడా సపోర్ట్ చేయండి. మీ అందరి కోరికలు తీరాలనేసి నేను కూడా దేవునికి మొక్కుతాను. జై శ్రీ గణేష వన్స్ అగైన్, జై శ్రీరామ్, జై హింద్.